ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటో యోగతారావళిలో శంకరాచార్యులు వారు చెప్తారు. భారతదేశం హిమాలయ పర్వతాల దగ్గర నుంచి రామేశ్వరం వరకు ఉన్న ఈ ధ్యాన సిద్ధి కలగాలి అంటే ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే చాలా తొందరగా జరుగుతుంది అంటారు. ఇంకెక్కడ జరగదు. ఎందుకంటే మనసుని నిలబెట్టడం అంత తేలిక కాదు, ఆ కదలికలను ఆపడం అంత తేలిక కాదు. మీరు బయట కాళ్ళు చేతులు కదపకుండా ఆపగలరేమో, కానీ ధ్యానం చేద్దామని కూర్చున్నారనుకోండి, మనస్సు మాత్రం విజృంభించి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి మనసు లయం అవ్వాలి. ఆ మనసు లయమైపోయి మీరు ఎవరిని ధ్యానం చేస్తున్నారో ఆయన ఒక్కరు తప్ప ఇంక ఏదీ లేకుండా అన్ని ఇంద్రియములకు మనసుతో ఉన్నటువంటి సంబంధం తెగిపోవాలి. అంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను అరమోట్పు కన్నులతో ఉన్నా, నా కంటి ముందు ఏదైనా కదులుతున్నా కూడా చూడడం ధర్మం కాబట్టి కన్ను దానిని చూసినా మనసు పుచ్చుకోదు. అంటే కన్ను చూసిన దాన్ని మనసు గ్రహించదు. చెవికి ఏదైనా వినపడచ్చు కానీ మనసు పట్టుకోదు. ఏదైనా చర్మానికి తగలచ్చు కానీ మనసు పట్టుకోదు. అంటే ఇంద్రియములకు మనసుకు మధ్య ఉండేటటువంటి కవాటం తెగిపోతుంది. అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమీనం శ్రీశైల శృంగకుహరీషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివిష్టయంతి కర్ణీయదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు శంకరాచార్యుల వారు. నాకు గొప్ప ధ్యాన సిద్ధి కలగాలి అన్నప్పుడు ఆయన ఏ క్షేత్రం గురించి మాట్లాడారు అంటే శ్రీశైలం గురించి మాట్లాడారు. శ్రీశైల శృంగకు హరీషు కదోపలప్స్యే, అది భ్రమరాంబ మల్లికార్జునులంటే. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యతకు ప్రసిద్ధి, మనసు అణిగిపోవడానికి ప్రసిద్ధి. ఆయన మల్లె పువ్వుల యొక్క తీగ తెల్లమద్ది చెట్టుని చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఆవిర్భవించాడు. నిజానికి ఆ మల్లె పువ్వు తీగ అమ్మవారు. ఆ మల్లె పువ్వుల చేత ఆరాధింపబడినటువంటి తెల్లని వర్ణంతో ఉన్నవాడు కాబట్టి మల్లికార్జునుడు అని పిలువబడ్డాడు. స్థలవృక్షం తెల్లమద్ది చెట్టు, అందుకని అర్జున వృక్షం. అయితే చిత్రం ఏమిటంటే ఆయన పువ్వు రూపంలో వచ్చాడు. మల్లికా పుష్పముల చేత పూజింపబడి మల్లికార్జునుడు అయ్యాడు. ఆ మల్లికా పుష్పము చేత ఆరాధింపబడి ఆయన మల్లికార్జునుడైతే ఆమె భ్రామరీ రూపాన్ని పొంది తుమ్మెదగా వచ్చింది. పువ్వుకి తుమ్మెదకి అవినాభావ సంబంధం. ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉంటారు, ఇద్దరు విడివిడి ఉండరు. అందుకే భ్రమరాంబ మల్లికార్జునులుగా ఉంటారు. ఎప్పుడూ కూడా మీరు చూడండి, పువ్వు కిందకు ఉంటుంది, భ్రమరం పైకి ఉంటుంది తప్ప కింద ఉండి తేనె తాగదు. మనం తాగామనుకోండి, ఏదైనా మనం తాగే పదార్థం పైకి ఉంటుంది, మనం కిందకు ఉంటాం. నేను పాయసం తాగుతున్నాను అనుకోండి, పాయస పాత్ర నోటి మీద ఉంటుంది, నా నోరు కిందకు ఉంటుంది. కానీ తుమ్మెద తేనె తాగుతోందనుకోండి, పువ్వు కిందకు ఉంటుంది, పైన భ్రామరి అంటే తుమ్మెద ఉంటుంది. మీరు శ్రీశైల క్షేత్రం చూడండి, మల్లికార్జునలింగం కిందకు ఉంటుంది, భ్రమరాంబ పైకి ఉంటుంది. ఎందుకని అంటే ఆమె సారగ్రాహి, ఎప్పుడు ఆయనలో ఉన్నటువంటి రసమును గ్రోలుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ విడివడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కాదు. అందుకే భ్రమరాంబ మల్లికార్జునుల యొక్క క్షేత్రంలో అడుగు పెట్టడం అంత గొప్ప. కొన్ని కోట్ల కోట్ల జన్మల యొక్క పుణ్యము ఘనీభవిస్తే శ్రీశైల క్షేత్ర ప్రవేశం చేస్తారు. ఇది నేను చెప్పిన మాట కాదు, శంకరులంతటి వారు ఒక మాట అన్నారు. శ్రీశైలానికి వెళ్ళి కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే చాలు, చాలా తొందరగా మనసు లయమైపోతుంది. అందుకే భారతదేశం మొత్తం మీద ఆయన ఎక్కడా ధ్యానం చేస్తానని అడగలేదు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే, నేను ఎప్పుడు శ్రీశైలంలో ఉన్నటువంటి గుహల్లో కూర్చుని ధ్యానం చేస్తాను అన్నారు. అలా చేస్తే ఏమవుతుందట, గాత్రం యదా మమలతా పరివేష్టయంతి, మొట్టమొదట నేను కదలట్లేదు, నేను ధ్యానంలో సమాధిలో ఉన్నాను అని మొదట ప్రకృతిలో ఎవరు నమ్ముతారు అంటే బయట ఉన్నటువంటి తీగలు నమ్మాలి. నేను అక్కడే కూర్చున్నాను అనుకోండి, ఓ బీరతీగ పెట్టి ఆ పక్కనే ఓ రాయి పెట్టాను అనుకోండి,
బీరతీగ మొలకెత్తిన తరువాత నేను అక్కడే తిని అక్కడే పడుకుని అక్కడే కూర్చుని అక్కడే విశ్రాంతి తీసుకున్న బీరతీగ నన్ను అల్లుకోదు. దానికి తెలుసు వీడు లేచి వెళ్ళిపోతాడు, వీడు కదులుతాడు, మనకి ప్రమాదం అని అల్లుకోదు. అదే పక్కన ఉన్న రాయిని అల్లుకుంటుంది. కదలకుండా ఉన్నదేదో తీగకి తెలుసు, అది అల్లుకుంటుంది. శ్రీశైలంలో ధ్యానం చేసిన వాడినిట మొట్టమొదట తీగలు అల్లుకుంటాయిట. ఎందుకంటే అంత కదలకుండా నిశ్చలంగా ఉండిపోయి ధ్యానం జరుగుతుందట శ్రీశైల క్షేత్రంలో. అందుకే ఈ మాట నేను కాదన్నది. ఏ క్షేత్రం గురించి ఇంత గొప్ప మాటలు చెప్పని శంకరులంతటి వారు ఈ శ్రీశైలం గురించి అంత గొప్ప మాట చెప్పారు యోగతారావళిలో. శ్రీశైల శృంగకు హరీషు కదోపలప్స్యే గాత్రం యదామలతా పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చరీడాస్. తీగలు అల్లుకున్న తర్వాత పక్షులు నమ్ముతాయి. పక్షులు ఏం చేస్తాయంటే ఇక వీడు కదలడం అని నమ్మి పుల్ల ముక్కలు తెచ్చి చెవుల్లో పెడతాయిట, కన్నాల్లో పెట్టి గూళ్ళు కడతాయి. గూళ్ళు కట్టి అందులో మెత్తటి గడ్డి పెట్టి గుడ్లు పెట్టి పొదిగి తెల్లవారేటప్పటికీ పెద్ద పెద్ద అరుపులు మొదలెడతాయి. సాయంకాలం అయ్యేటప్పటికీ మళ్ళీ వచ్చి ఆ గూళ్ళల్లో పడుకుని అరుపులు మొదలెడతాయి. అయినా కూడా కదలడట. కదలకుండా ధ్యానంలో తీవ్రమైనటువంటి స్థితిని పొంది తుమ్మెద వచ్చినప్పుడు పువ్వు మీద వాలే వరకు మాత్రమే ఝంకారం. పువ్వు మీద వాలిందనుకోండి, ఇక తేనె తాగుతోందనుకోండి, ఇక నిశ్శబ్దం, ఇక చప్పుడు చేయదు. చప్పుడు చెయ్యకుండా లోపలికి తొండాన్ని దింపి రసగ్రాహి సారగ్రాహి అని పిలుస్తారు. అప్పుడు ఆ తేనె తాగుతున్నప్పుడు ఏ చప్పుడు చేయదు. అలాగని పువ్వుకి ఏ ఇబ్బంది కలగదు. అలా 6 కాళ్లతో వాలుతుంది. అందుకే తుమ్మెదికి షట్పది అని పేరు, 6 కాళ్లతో ఉంటుంది కాబట్టి. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే తాను భ్రమరాంబగా మారుతాడు. అంటే ధర్మానుష్ఠానం చెయ్యగా 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 కొన్ని కోట్ల జన్మల తరువాత ఈ క్షేత్రంలో అడుగు పెడతాడు. ఈ క్షేత్రంలో అడుగు పెట్టిన తరువాత ధ్యానస్థితిని పొందుతాడు. ఎప్పుడో అప్పుడు పొందుతాడు ఆ భ్రమరాంబ మల్లికార్జునుల యొక్క అనుగ్రహ విశేషం చేత. అటువంటి ధ్యాననిష్టని పొంది వాళ్ళిద్దరినీ ధ్యానం చేయడంలో ఎంత తీవ్రస్థితిని పొందుతాడంటే ఆ తుమ్మెద ఆ తేనె తాగుతున్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో, ఎంత కదలిక లేకుండా ఉంటుందో, అలా షట్పదమైనటువంటి తుమ్మెద తానుగా మారిపోతాట. మారిపోయి పంచేంద్రియములు మనస్సు ఈ 6 కాళ్ళు తిరుగుతూ ఉంటుంది భ్రమరం లోపల. పంచేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి ఎప్పుడు ఇంద్రియములు సుఖాలు కోరి తిరుగుతుంటాయి. అందుకే ఇంద్రియాలని గుర్రాలతో పోలుస్తారు. మనసు ఈ 5టిని ఆధారం చేసుకొని సుఖాల కోసం తిరుగుతూ ఉంటుంది. అటువంటిది నిశ్శబ్దంగా మనోలయమైపోతుంది. అయిపోయి మనసు ఆత్మయందు ప్రవేశించి లోపల మల్లికార్జున లింగమునందున్నటువంటి తేనెని ఆ అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటారు. ఆ ధ్యానమునందు ఆ శంకరుడి యొక్క పాదములు కనపడుతుంటే ఆ పాదములను పట్టుకోవడంలో తీవ్రస్థితిని పొందుతాడు. ఏ తీవ్రస్థితిని పొందుతాడు అంటే బాహ్యంలో ఏ కదలికలు ఉండవు, కానీ లోపల మాత్రం ఆనందాబ్ధిలో ఓలలాడిపోతూ ఉంటాడు. ఎందుకు ఓలలాడిపోతాడు అంటే అక్కడ లింగంగా అక్కడ భ్రమరాంబగా కనపడ్డ వాళ్ళు తన ఎదురుగుండా కూర్చుని దర్శనమిస్తారు. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. ఆ ఎదురుగుండా కూర్చోవడంలో పైకి నిశ్చలంగా ఉంటాడు, కదలిక ఉండదు. ఎదురుగుండా శంకరుడి పాదాలు అమ్మవారి పాదాలు కనపడుతుంటాయి. చేతులు చాపి అంటే ఇక్కడ చేతులు చాపడం, లోపల ఆ నిశ్చల స్థితిలో ప్రత్యేగాత్మగా విడిపోతాడు. విడిపోయి చేతులు చాపి అడుగుతాడు, గృహీత్వా హస్తాభ్యాం. అబ్బా, ఎన్ని కోట్ల జన్మల తర్వాత యా శంకర నిన్ను చూశాను, ఏది ఒక్కసారి నా చేతుల్లో నీ పాదాలు పెట్టు అంటాట. ఆయన ఎత్తి పాదములు పెడితే అమ్మవారు కూడా పెడుతుందట. పెడితే గృహీత్వా హస్తాభ్యాం
ఆనందధారలు రెండు వైపుల నుంచి ఇలా పడుతుంటాయిట, యువతల వైపు నుంచి పడుతూ గృహీత్వా హస్తాభ్యాం శిరసి, ముందుకి వంగి అమ్మా నా తల మీద కాళ్ళు పెట్టవా అని ఇద్దరి పాదములు తల మీద పెట్టుకుని చేతులతో పట్టుకుని ఆ ధ్యాన నిష్టలో ఆనందధార పడుతుంది. ఆనందాశ్రుభిరాతనూతి పులకం అని పులకాంకురాలు వస్తాయి. వచ్చి అప్పుడు నయని ఆ ఇద్దరి పాదముల యొక్క వేళ్ల చివరి భాగములను కనురెప్పలకి అద్దుకుంటాట. వక్షశివహన్, గుండెల మీద పెట్టుకుంటాట. వక్షశివహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్, వంగి ఇద్దరి పాదాలని గట్టిగా కౌగిలించుకొని పిల్లవాడు తల్లిదండ్రుల పాదాల మీద పడిపోయినట్టుగా వంగి పడిపోతాట. పడిపోతుంటే ఆ పట్టుపంచ కట్టుకున్నటువంటి పరమేశ్వరుడి పాదాలు, ఆ పార్వతీదేవి పాదాలు భ్రమరాంబ పాదముల మీద పడిపోతే అందులోంచి సుగంధిం పుష్టివర్ధనం అపారమైన సువాసనలు వస్తుంటే ఆ వాసనల చేత మత్తెక్కిపోతాట. మత్తెక్కిపోయి కదలకుండా ఉండిపోతే అలభ్యాం బ్రహ్మాద్యై, బ్రహ్మాదులకు కూడా ఇది లభ్యము కాదు. ఎవరికి ఏదైనా లభిస్తుందేమో కానీ దేవతలకు కూడా ఈ ధ్యానస్థితి మాత్రం రాదు. ఈ ధ్యానస్థితి ఎక్కడొస్తుంది అంటే ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన మాట. అందుకే కొన్ని కోట్ల కోట్ల జన్మల తరువాత వస్తాడు శ్రీశైలానికి. అందుకే శ్రీశైలం చేరడం కూడా అంత తేలిక కాదు. శ్రీశైల క్షేత్ర ప్రవేశం చేశాడు అంటే అది జన్మ జన్మాంతర సుకృతం. ప్రవేశించి భ్రమరాంబా మల్లికార్జునుల యొక్క దర్శనం చేశాడు అంటే అంత అదృష్టం. నేను ఇప్పుడు దర్శనానికి వచ్చి భ్రమరాంబ ముందు నిలబడితే అమ్మవారి తీర్థం ఇచ్చారు. ఎర్రటి నీళ్లు లోపలికి పుచ్చుకుంటూ ఉంటే నాకు అదే అనిపించింది. ఆ శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో అంటారు, అమ్మా కదా దత్తే వాణి ముఖకమలతాంబూల రసతాం అంటారు. అమ్మవారి పాదములు కడిగితేట ఆ పైన అమ్మవారికి అలంకారం చేయబడినటువంటి లత్తుక, కస్తూరి, కుంకం మొదలైనవి పాదాల మీద ఉన్నటువంటివి కరిగి నీళ్లల్లో కెడతాయిట. ఆ నీళ్లు ఎర్రగా ఉంటాయిట. ఉంటే శంకరులు అంటారు, కథా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం, సరస్వతీదేవి తాంబూల చర్వణం చేస్తే నోరు ఎంత ఎర్రగా ఉంటుందో అమ్మవారి పాదాలు కడిగినప్పుడు వచ్చినటువంటి ఆ ఎర్రటి నీళ్లు, అమ్మ నేను ఎప్పుడు తాగుతానో, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజల జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటారు. జన్మతః మూగవాడికి కూడా తీర్థం పుచ్చుకుంటే మాటలు వస్తాయిట. అటువంటి దివ్యమైనటువంటి పాదోదకాన్ని పుచ్చుకొని ఆ ధ్యాన స్థితిలో నిశ్చలమైనటువంటి స్థితిని పొందుతాడు. అంటే అంత తీవ్రమైనటువంటి ధ్యాననిష్టకి వెళ్ళాలి అంటే శ్రీశైల క్షేత్రాన్ని కాలుతో తొక్కాలి, అసలు ఈ క్షేత్రానికి రావాలి. అందుకే ఎక్కడికైనా రాగలరు కానీ శ్రీశైలం రావడం అంత తేలిక కాదు. శ్రీశైల క్షేత్రానికి రావాలి అంటే ఆ భ్రమరాంబా మల్లికార్జునుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు ఎవరు ఉంటారో, ఎవరు కొన్ని కోట్ల జన్మల యొక్క పుణ్యమును పొందిన వారు ఉంటారో వారు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. అందుకే ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక గొప్పతనం ఉంది. అన్నిటికన్నా పరమేశ్వరుడు చూసేది ఏది అంటే నువ్వు ఎంత విద్వాంసుడు అన్నది చూడ్డం, నీ మనసులో ఎంత భక్తి ఉన్నది అని చూస్తాడు. ఈ క్షేత్రం ఒక క్షేత్రంలో ఒక విచిత్రం ఉంది. మనం భ్రమరమై శివపాదములనబడేటటువంటి పువ్వులో ఉన్నటువంటి సారమును గ్రహిస్తాం ధ్యానంలో. ఒకసారి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబా మల్లికార్జునుల ముందు నిలబడి భక్తితో ఒక్క నమస్కారం చేస్తే చాలట. ఒకసారి ఒక్క నమస్కారం ఎవరు చేస్తాడో వాడి వెంట వాళ్ళిద్దరూ తుమ్మెదల రూపంలో వస్తారట. ఆవిడ తుమ్మెద రూపంలో ఉంటే ఆయన తుమ్మెదల రేడు రాజు.
ఇద్దరూ తుమ్మిదల రూపంలో వస్తారట. ఎక్కడికి వస్తారు అంటే బయట తిరగరు. ఈ లోపలే మనస్సు అనబడేటటువంటి పువ్వు భక్తి అన్న తేనెతో నిండిపోతే ఆ తేనె తాగడానికి ఇద్దరు భ్రమరముల జంటగా ఇక్కడే తిరుగుతారట. అందుకే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మదీయే మనోరాజీవే, నా మనస్సనబడేటటువంటి ఆ తామర పువ్వు చుట్టూ ఇద్దరు తుమ్మిదల రూపంలో తిరుగుతూ ఉంటారట. అంటే వాడి జన్మ అక్కడితో తరించిపోయింది, శివైక్యం చెందుతాడు. ఇది చిట్ట చివరి జన్మ పుట్టేశాడు కాబట్టి. అంత గొప్ప స్థితిని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అటువంటి శ్రీశైల క్షేత్రం అంత గొప్ప ధ్యాననిష్టని, అంత గొప్ప సమాధిని ఇవ్వగలిగితే అసలు ఇక శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునులు ఇవ్వలేనిది అన్నది ఏది ఉంటుంది? వాళ్ళు ఇవ్వలేనిది అన్నది ఏది ఉండదు. కామకోటి అంటారు. మోక్షమునే ఇవ్వగలిగినటువంటి పరమాత్మ ఇక ఏది ఇవ్వలేడు. అందుకే చిట్ట చివర మల్లికార్జున స్వామికి మంగళహారతి ఇచ్చేటప్పుడు ఒక మాట అంటారు. ఆయన గురించి చెప్తూ, ఆ సర్వమంగళ రూపాయ శ్రీనగేంద్ర నివాసినే గంగాధరాజనాథాయ శ్రీగిరీశాయ మంగళం సత్యానంద స్వరూపాయ నిత్యాయ అంటూ సత్యానంద స్వరూపాయ ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణి సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళం. ఆయన సత్యానంద స్వరూపాయ, సత్యం అంటే ఇక మార్పు చెందనిది, ఇక కదలనిది. ఏది మార్పు చెందదో, దేనికి వికారములుండవో, ఏది కదలకుండా శాశ్వతమై ఉంటుందో, ఏది దేశకాలములకు అతీతమో, ఈ లోకాలన్నీ మహాప్రళయంలో కలిసిపోయినా కూడా ఏది మాత్రం మిగిలిపోతుందో వేదం అంటుంది. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా ఆగిపోయి సూర్యచంద్రులిద్దరి యొక్క గమనము కూడా నిలబడిపోయిన తరువాత మహాప్రళయ జనములలో ఈ లోకములన్నీ కూడా కటిక చీకట్లో నిండిపోతే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు. లోకాలని పరిపాలించేవాళ్ళు, లోకాలలో ఉన్నవాళ్ళు కూడా మహాప్రళయ జలములలో మునిగిపోయిన తరువాత ఆ గాఢాంధకారమునందు వేరొకరి సహాయం లేకుండా ఏ ఒక్కడు మాత్రము తాను వెలిగిపోతూ ఉంటాడో అటువంటి పరమాత్మ ఎవరో ఆయన శంకరుడు. మహాప్రళయము తర్వాత ఆయన ఒక్కడే అలా ఉండిపోతాడు. అందుకే జానపదులు తేలికగా చెప్తుంటారు, కోతులు వేయింజన్నను మేకలు వేయింజన్నను భాసురముగనొక్క కోతి పర్ణంబెక్కున్ ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకినక్క కోయని కూశన్ అని ప్రణవస్వరూపంగా శంకరుడు ఒక్కడే మిగిలిపోతాడు అని. మహాప్రళయం తర్వాత కూడా ఉండిపోయేటటువంటి ఆయన సత్యాయ సత్యానంద స్వరూపాయ, అటువంటి సత్యమైనటువంటి ఆనందము ఇక తరుగులేనిది. అంటే జ్ఞానమును ఇచ్చి ఆ మోక్షమును ఆ ఆనందమును ఇవ్వగలిగిన వాడెవరు అంటే శివుడు ఒక్కడే. అందుకే ఆయన 3 రకములైనటువంటి ప్రళయాలు చేస్తాడు. చాలామంది శివుడు లయకారకుడు అంటే ఏదో చంపేస్తాడండి, శివుడిని భయపెడుతూ ఉంటారు. అవన్నీ ఉత్తి మాటలు, అర్థం లేని మాటలు, అవగాహన లేని మాటలు. ఆయన 3 రకాలైన ప్రళయాలు చేస్తాడు. ఒకటి నిత్య ప్రళయము అంటారు, ప్రతిరోజు చేస్తాడు ఆ ప్రళయాన్ని. చీకటి పడిపోయిందనుకోండి, చీకటి పడిపోతే శంకరుడు ఆ కాలానికి అంతటికీ కూడా అధిదేవత. పగటిపూట వచ్చిందనుకోండి అమ్మవారు. అందుకే శ్రీనాథధృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం అంటారు. శ్రీనాథాధృత పాలిత త్రిభువనాం, శ్రీ మహావిష్ణువు చేత ఆదరింపబడి అంటారు. అధోక్షజుడు ఇంద్రియమునకు అధినేత విష్ణువు, ఆయన చేత ఆదరింపబడి పరిపాలిస్తున్నటువంటి తల్లి అంటే తత్తుల్యము. ఆమెయే ఆయన, ఆయనయే ఆమెయే. పురుషస్వరూపంగా విష్ణువు ఉంటే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం భ్రమరాంబ. అటువంటి తల్లి ఏం చేస్తుంటుంది అంటే ఇంద్రియములకు అధిదేవత అయి నడుపుతూ ఉంటుంది. కదలికలన్నీ పగటి వేళ ఉంటాయి. రాత్రి నిశ్చలంగా నిద్రపోతాడు. రాత్రి నిశ్చలంగా నిద్రపోలేదనుకోండి, బాగా నిద్రపట్టలేదనుకోండి, మర్నాడు పొద్దున్న ఏ పని చేయలేడు, తల దిమ్మెక్కిపోతుంది.
అసలు ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేడు. అందుకే ఆ రాత్రి సమయానికంతటికీ అధిదేవత అయినటువంటి శంకరుడున్నాడే ఆయనే ఎవరి దగ్గర నయా పైసా పుచ్చుకుంటున్నాడు? 84 లక్షల జీవరాశులకి నిద్రాకాలిక సుఖమునిచ్చి పగటి వేళ ఇంద్రియములను వాడుకుని అలిసిపోతే అలిసిపోయినటువంటి ఇంద్రియముల యొక్క బడలికను తీర్చి తెల్లవారేటప్పటికి మళ్ళీ పని చేయడానికి ఓపికిస్తాడు, ఇంద్రియములకు శక్తినిస్తాడు. అది నిత్యప్రళయము అంటారు. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. అదే ఇందాక నేను చెప్పిన పంచకృత్యపరాయణలో ఏది సత్యమో తెలియకుండా ఆపు చేస్తే మాయ చేత ఏది అసత్యమో అది సత్యంగా అనిపిస్తుంది, ఏది సత్యమో అది అసత్యంగా అనిపిస్తుంది. ఈ శరీరం ఉండదురా ఇది అసత్యమన్నా ఇది సత్యంలా అనిపిస్తుంది. ఆత్మ ఎక్కడికి పోదురా అన్నా ఆత్మ అసత్యంలా అనిపిస్తుంది. అసత్యం సత్యంలా, సత్యం అసత్యంలా కనపడేటట్టు చేసేవాడు ఆయనే. సదసత్రూపధారిణి, సత్తు ఎందు అసత్తు, అసత్తు ఎందు సత్తు చూపించేది ఆవిడే. ఇద్దరిది ఒకటే లక్షణం. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. మహామాయి చేత ఈ లోకములను ఆవిడ తిప్పుతుంది, ఆయన తిప్పుతాడు. తిరస్కరణి విద్య అంటారు. అందుకే సృష్టి స్థితి లయ, నాలుగవది ఈ తిరోధానము అంటే ఏది సత్యమో అది కనపడకుండా చేస్తారు, పునర్జన్మలు కలుగుతాయి. ఏది సత్యమో అది అవగతమైందనుకోండి, ఆత్మ నిత్యము ఆత్మ సత్యము అని తెలిసిందనుకోండి, ఆ తెలియగాని ఇక అసత్యమైన దాని గురించి వెంపర్లాట ఉండదు. చచ్చిపోయాక ఎప్పుడో రావడం కాదు మోక్షం, జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మహాపురుషులు ఉన్నారు. అటువంటి జీవన్ముక్తులైనటువంటి వారి స్థితికి చేరుస్తాడు. వారికి శరీరం ప్రారంధం కొద్దీ తర్వాత పడిపోయాక వాళ్ళు ఇక అనంతాత్మయ్యి అంతటా నిండిపోతారు. దాన్ని విదేహమోక్షము అంటారు. ఈ రెండు ఇవ్వగలిగిన వాడెవరో ఆయన అనుగ్రహము అంటారు. అమ్మవారు చేస్తుంది, అయ్యవారు చేస్తాడు. అమ్మవారు మాయలో తిప్పుతుంది, అయ్యవారు మాయలో తిప్పుతాడు. అందుకే పంచకృత్యపరాయణ, 5 ఆవిడ చేస్తుంది, 5 ఆయన చేస్తాడు. అందుకే 5 అంకె మీద నడుస్తుంటుంది వాళ్ళిద్దరి యొక్క తత్వం కూడా. పంచమీ పంచసంఖ్యేచి పంచసంఖ్యోపచారిణి అని ఆవిడ. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానని 5 ముఖముల చేత ప్రకాశిస్తూ పంచభూతములను అధివసించి తిప్పుతూ ఉంటాడు. తిప్పుతూ చిట్ట చివర పైన ఉన్నటువంటి ఈశాన ముఖం చేత మోక్షాన్ని ఇస్తాడు. అందుకని 5 ముఖములతో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఇద్దరూ పార్వతీ పరమేశ్వరులన్న పేర్లతో ఇద్దరుగా కనపడుతున్నా నిజానికి ఒక్కటే, 3గా కనపడుతూ ఒక్కటిగా మారిపోతూ ఉంటారు. 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అందుకని ఇద్దరు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఆ 3వ కన్ను తెరిస్తే అగ్ని, అజ్ఞానం కాలిపోతుంది, జ్ఞానం మిగులుతుంది. అందుకే ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే జ్ఞానమును కలిగిస్తాడు. ఆవిడేం చేస్తుంది అంటే జ్ఞానమును కలిగిస్తుంది. ఇద్దరు చేసేటటువంటి కృత్యములు సమానంగా ఉంటాయి. ఇద్దరూ అపారమైనటువంటి దయ కలిగినటువంటి వారై ఉంటారు. లోకంలో అమ్మా నాన్న కన్నా క్షమించగలిగినటువంటి వాళ్ళు, అమ్మా నాన్న కన్నా ప్రేమించగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉండరు. ఇక వాళ్ళ ప్రేమకి వాళ్ళే సాటి. మాతృదేవోభవ పితృదేవోభవ అంటే ఏదో అమ్మ భగవంతుడికి సమానం కాదు, భగవంతుడే అమ్మయ్యి ఉన్నాడు, భగవంతుడే తండ్రి అయి ఉన్నాడు. నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అంటారు అష్టమానువాకంలో. నమ శంకరాయచ, శంకరోతీతి శంకర. ఎప్పుడూ శుభములను చేసేటటువంటి శివుడు ఎవరి రూపంలో ఉంటాడు అంటే ప్రతి ఇంట తండ్రి రూపంలో ఉంటాడు. శంకరుడు తండ్రి రూపంగా ఇంట్లో ఉంటే ఆ జగన్మాత పార్వతీదేవియే తల్లి రూపంలో ఇంట్లో ఉంది. కాబట్టి నమశంకరాయచ వయస్కరాయచ నమశివాయచ శివతరాయచ ఇద్దరూ కలిసి బిడ్డన్ని చెరుకో రెక్క పట్టుకుని ముందుకు తీసుకెళ్ళినట్టే ఇద్దరూ కలిపి వాడి యొక్క అభ్యున్నతిని చూస్తారు. వాళ్ళు కూడా అంతే, లోకములన్నిటి యొక్క అభ్యున్నతిని తల్లిదండ్రులై నిలబడి చూస్తూ ఉంటారు. ఉన్న ఒక్క తత్వమే అలా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే వాళ్ళు మాయయందు తిప్పగలరు, వాళ్ళే ఆ మాయను పోగొట్టి మోక్షమును ఇవ్వగలరు.
తిరోధానము, అనుగ్రహము అన్న ఐదిటినీ చెయ్యగలరు. అంతేకాదు శ్రీశైలలింగానికి భ్రమరాంబకి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. లోకంలో మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, చాలా తొందరగా మనోలయమైపోయి సమాధి స్థితిని పొందగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్థితి సాధన క్రమం చేత కొందరు పొందుతారు. సర్వసాధారణంగా చాలా తేలికగా దాన్ని ఎవరు పొందుతారు అంటే బాగా నిష్ణాతులైనటువంటి సంగీత విద్వాంసులు పొందుతారు. అందుకే మీరు చూడండి, శంకరుడు కానీ అమ్మవారు కానీ ఇద్దరూ కూడా సామగాన ప్రియ. ఆవిడ గానాన్ని ఇష్టపడుతుంది, ఆయన కూడా గానాన్ని ఇష్టపడతాడు. ఇద్దరూ సంగీతం పట్ల మమకారంతో ఉంటారు. మీరు ఎప్పుడైనా లోకంలో వినుంటారు ఒక సామెత, ఏ బాలమురళీకృష్ణ గారు లాంటి వారో, ఏ నేదునూరి కృష్ణమూర్తి గారు లాంటి వారో మహానుభావులు గొప్ప పాట పాడారనుకోండి, ఆయన శ్రీశైల మల్లికార్జున లింగానికి గత జన్మలో తేనెతో అభిషేకం చేసి ఉంటాడరా, అందుకే ఈ జన్మలో ఇంత గొప్ప గంధర్వుడయ్యాడు, ఇంత గొప్ప గానం చేశాడంటారు. మల్లికార్జున లింగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మల్లికార్జున లింగాన్ని ఎవరు పుట్ట తేనెతో అభిషేకం చేస్తారో వాళ్ళకి ఉత్తరోత్తర జన్మల యందు గొప్ప సంగీత విద్య వస్తుంది. సంగీత విద్య అంటే సభారంజకత్వం కోసం పాడడం ఒక్కటే కాదు, నాదోపాసన చెయ్యగలుగుతారు. అంటే శబ్దములు ఎక్కడి నుంచి పుడుతున్నాయో అక్కడికి వెళ్ళి దాని యందు లయమైపోతారు. లయమైపోయి ఇక్కడే భగవత్ సాక్షాత్కారమును పొందుతారు. ఒకప్పుడు ముత్తుస్వామి దీక్షితారు వారు కూర్చుని మీనాక్షి పరదేవత మీద కీర్తన పాడుతూ పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన పాడుతుంటే శిష్యులందరూ చూస్తుండగా ఆయనలోంచి తేజస్సు పైకి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షి ఎందు ఐక్యమైపోయింది. త్యాగరాజస్వామి రామచంద్రమూర్తి ఎందు ఐక్యమైపోయారు. శ్యామశాస్త్రి గారు మహాతల్లి కామాక్షి పరదేవత ఎందు ఐక్యమైపోయారు. పోనీ నేను ఎప్పటి వారి గురించో చెప్పట్లేదు, దివిసీమకి చెందినటువంటి మహానుభావుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి గురువు గారు, ప్రాతస్మరణీయులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఎందరో విద్యార్థులకి ఆయన భార్య స్వయంగా తలస్నానం చేయించి అన్నం పెట్టి సంగీతం నేర్పేవారు. అటువంటి ఆయన ఒకప్పుడు ఉత్సవాలు జరుగుతుంటే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళబోతున్నారు. మేడ నుంచి దిగబోతుంటే మనవడు పరిగెత్తుకొచ్చి అన్నాడు, తాత తాత ప్రతిరోజు ఈ వేళకి ఒక పంది పెద్దగా వచ్చి అరుస్తోంది తాత అన్నాడు. ఆయన చటుక్కున ఆగి, వచ్చిందిరా పంది, అరుస్తోందా మధ్యాహ్నం అన్నారు. అని లోపలికి వెళ్ళి తలస్నానం చేసి మడిబట్ట కట్టుకుని శిష్యుల్ని పిలిచి వెనక రమ్మని కిందికి దిగారు. పంది వచ్చి అరిచింది. ఆయన కుడి చెవి పైకి పెట్టి పడుకున్నారు. ఆయనలోంచి జ్యోతి లేచి ఆ పంది ఎందు ఐక్యమైపోయింది. సాక్షాత్ ఆదివరాహస్వామిగా వచ్చి పరమాత్మ ఆయన జ్యోతిని ఐక్యం చేసుకున్నాడు. ఎప్పుడో జరిగింది చెప్పట్లేదు నేను. బాలమురళీకృష్ణ గారి గురువు గారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు దివిసీమవాసి. అటువంటి వారు ఎందరో సంగీతంలో తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. శంకరాభరణ రాగం పాడుతూ పాడుతూ ఇక ఈ వృద్ధుడు పాడలేడు, నన్ను మన్నించండి అని నాదోపాసన చేస్తూ వీణ మీద ఉరిగిపోయిన విద్వాంసులు ఉన్నారు. అంత గొప్పగా పాడి నాదోపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరు పొందుతారు అంటే నాదతనుమనిశం శంకరం అంటారు త్యాగరాజస్వామి. అంత గొప్ప సంగీతం రావాలి అంటే మల్లికార్జున లింగానికి తేనెతో అభిషేకం చేస్తారు అంటారు. నేను చాలా చోట్ల విన్నాను కూడా. గొప్ప సంగీత విద్వాంసులు వాళ్ళ వంశంలో పుట్టాలి అని కోరుకున్న వాళ్ళు శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామికి తేనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. అమ్మవారు కూడా అంతే. అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారి దగ్గర కోరుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారు అంత గొప్ప సంగీత విద్యనిస్తుంది. మీరు వినుంటారు, శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో భ్రమరాంబ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి ఇక్కడ గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం, ఆ తల్లి చుట్టూట ఎప్పుడు గంధర్వకాంతలు తిరుగుతూ ఉంటారట. వాళ్ళు కూడా ఎవ్వరు అంటే
మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం, మనోజ్ఞమైనటువంటి రూపాలతో యవ్వనంలో ఉన్నటువంటి గంధర్వకాంతలు గొప్ప గానం చేస్తూ భ్రమరాంబ చుట్టూ తిరుగుతూ ఉంటారట. కావ్యాలాప వినోదిని అంటారు. ఆవిడ సంగీతాన్ని వింటూ ఉంటుంది. మనకి అటువంటి స్వరూపాలు రెండు కనపడతాయి దక్షిణ దేశంలో. ఒకటి మీనాక్షి. మీనాక్షి శ్యామలా స్వరూపం. అందుకే కాళిదాస మహాకవి చేసినటువంటి వర్ణన శ్యామలాదండకంలో మీనాక్షీపరం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఆ మాతంగి, మంత్రిని, ఈ రూపాలన్నీ కూడా తంత్రశాస్త్రపరంగా మీనాక్షికి అన్వయం. అలాగే భ్రమరాంబ గొప్ప తత్వస్వరూపం. ఆవిడని ధ్యానం చేస్తే చాలా తొందరగా పలుకుతుంది అంటారు. ఈ మాటలు నేను చెప్తున్నవి కావు, నేను శంకరాచార్యుల వారు చెప్పినటువంటి స్తోత్రములను ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. ఎందుకనంటే శంకరాచార్యుల వారు భ్రమరాంబ గురించి చెప్తూ ఒక మాట మాట్లాడారు. ఇక్కడ మల్లికార్జునుడు ప్రసన్నుడైనంత తొందరగా సాధ్యం కాదు మిగిలిన చోట్ల. ఎందుకనంటే ఒక్కొక్క చోట ప్రసన్నత్వం ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, పరమేశ్వరుడే ప్రతిరోజు ఎలా ఉన్నా వసంతోత్సవం జరుగుతున్నప్పుడు చాలా ప్రసన్నమూర్తిగా ఉంటాడు అంటారు. అందుకే వసంతం కొత్త దంపతుల మీద చల్లిస్తారు. అలాగే మల్లికార్జునుడిగా శ్రీశైలంలో ఉన్నటువంటి పరమాత్మ బహుసులభుడు, చాలా తొందరగా ప్రసన్నుడవుతాడు అంటారు. మీరు ఏం చేశారు అన్నది కాదు, ఒక్కసారి ఆయనకి నమస్కారం చేస్తే చాలు, జయ జయ ధ్వానం చేస్తే చాలు, ఆయన గురించి లోపల పొంగు కలిగితే చాలు. మీరు చూడండి, ఒక మహారాజు కనపడ్డాడు అనుకోండి, జయ జయహో జయహో అంటాం. అందుకే ఆయన కనపడగానే జయశబ్దం చేస్తారు. ఇప్పటికీ కూడా సుప్రభాతం దగ్గరికి వచ్చేటప్పటికీ జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయత్మం ప్రసన్నాం వధూముఖం వల్గతపాంగరీకం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమీ గతి శ్రీగిరి సార్వభౌమ అంటారు. అదేమో కానీ విచిత్రం, నేను ఇప్పుడు నాకు ఇచ్చిన విడిదిలో దిగ్గానే ఈ శ్లోకమే నాకు గుర్తొచ్చింది. వధూముఖం వల్గదపాంగరీకం. ఆవిడ మెడ కొంచెం ఇలా వంకరగా పెట్టి ఉంటుంది. శంకరుడు ఆవిడ్ని చూస్తుంటాడు, ఆవిడ ఇలా చూస్తుంటే. అలా ఉండేటటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఏం చెయ్యగలరన్నది ఆయన అసలు ఆలోచించడు. మీరు ఎంత ప్రీతితో వచ్చాడన్నది ఆలోచిస్తారు. అందుకే ఒకానొక కాలంలో ఈ శ్రీశైలం చుట్టుపక్కల అరణ్యాలలో ఉండేటటువంటి వారందరూ కూడా పరమ ప్రీతితో శ్రీశైల క్షేత్రంలోకి వచ్చి మల్లికార్జునుడిని సేవించి వెళ్ళిపోతుండేవారు. నేను 1972-73 సంవత్సరాల్లో కళాశాలలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల అరణ్యాలలో ఉండేటటువంటి కొంతమంది వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద భాంకారాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళే వచ్చి మ్రోగిస్తుండేవాళ్ళు నగారాలు. అవి చాలా తొందరగా ప్రసన్నుడవుతాడు. అంత తొందరగా ప్రసన్నుడయ్యేటటువంటి లక్షణమున్న మూర్తి మల్లికార్జునుడు. అంత తొందరగా ప్రసన్నురాలవుతుంది భ్రమరాంబ. అందుకే ఆమె చుట్టూ ఎప్పుడూ గంధర్వకాంతలు ఉంటారు. ఆమె పాట వింటోంది, కావ్యాలాప వినోదిని. ఆవిడ ఎప్పుడైనా వింటోందనుకోండి, ఆవిడ వింటోంది పాట అంటే అంతకన్నా ప్రసన్న రూపం లేదని గుర్తు. ఎందుకనంటే ఆవిడ పాట వింటే ఎలా వింటుందో వర్ణించారు శంకరాచార్యులు వారు. ఆవిడ పాట వినాలి అంటే ఏదో మనం కూర్చొని విన్నట్టుగా విందవు. ఆవిడ వినాలి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? గంధర్వకాంతలు సరస్వతీదేవి వీణ వాయిస్తున్నారని గుర్తు. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతి. శంకరుడి గురించి వీణానాదం చేస్తూ ఉంటారు. ఆవిడ వినేటప్పుడు ఏం చేస్తుందంటే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థచూళీ భరే. ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ తల ఊపుతూ ఉంటుంది. ఆ తాంబూల చర్వణం చేస్తున్న ఎర్రటి నోటి వంక చూస్తే చాలు గొప్ప కవిత్వం అబ్బుతుంది. అందుకే పూర్వం అందరూ శ్రీశైలం వచ్చేవారు. ఎంత పెద్ద విద్వాంసులు కూడా శ్రీశైలం రావడానికి కారణం అదే. శ్రీశైలం వచ్చి భ్రమరాంబని సేవిస్తారు, మల్లికార్జునుడిని సేవిస్తారు.
మల్లికార్జునుడి మీద భ్రమరాంబ మీద స్తోత్ర రచనలు చేసినటువంటి మహానుభావులు ఎందరో శ్రీశైల రగడ అని కొండ కింద నుంచి వెడుతూ వైక్లభ్యం పొంది మొక్కుకున్నంత మాత్రం చేత అనుగ్రహిస్తే రగడ చేశాడు ఒక ఆయన. అంతంత గొప్ప గొప్ప కవిత్వ శక్తిని ఇవ్వగలిగినటువంటి స్వరూపాలు భ్రమరాంబ మల్లికార్జునులంటే. ఇక వాళ్ళు ఏది ఇవ్వలేరు, వాళ్ళు ఏమైనా ఇవ్వగలరు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చేస్తే ఈ శ్లోకాలు అన్వయం చేస్తూ ఉంటారు. గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం. ఆ పాట వింటున్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఆ వీణానాదం వింటూ ఉంటుంది, ఆ పాట వింటూ ఉంటుంది. అవన్నీ శంకరుడి మీద పాడుతూ ఉంటారు, ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత. శివుడి మీద పాడుతుంటే సంతోషిస్తుంది. ఆ పాట వింటూ తల కదుపుతుందిట. తల కదుపుతూ విప్రస్థ చూళీ భరే తాంబూల చర్వణం చేస్తుందిట. అందుకే ఇటువంటి క్షేత్రాల్లో తాంబూలాలు ఇచ్చినప్పుడు 1, 2 కాదు, పళ్ళేల్లో పెట్టిస్తూ ఉంటారు. ఏదో ఆ సౌందర్యలహరిలో శ్లోకం ఉంది, అందులో శంకరాచార్యులు వారు అమ్మవారి తాంబూల చర్వణం గురించి చెప్తూ దానికి ఫలశ్రుతి చెప్పాల. ఇది వింటే ఏమవుతుంది అంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అమ్మవారి తాంబూల చర్వణానికి ఫలితం చెప్పగలిగినంత శక్తి ఎవరికీ లేదు అని చెప్పలేదు. అంత గొప్పది అమ్మవారి తాంబూల చర్వణం. ఆవిడ సంగీతం వింటే తాంబూలం వేసుకుని సంతోషంతో తల కదుపుతూ వింటుంది. ఆ వింటున్నప్పుడు కుండలములు ఊగుతూ ఉంటాయిట. ఆ ఊగుతున్నప్పుడు ఆవిడ బుగ్గల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయిట. వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూళీభరే. ఆవిడ అలా తాంబూలారుణపల్లవాదరయుతే తాటంకహారాన్వితే. ఆ తాటంకములతో కూడుకున్నటువంటివి ఆ చెవులకు పెట్టుకున్న ఆభరణములు కదులుతూ ఉండగా తల పంకిస్తూ వింటూ. అప్పుడు ఆ తాంబూలపు సువాసనలు దశ దిశల వ్యాప్తి చెందుతుంటాయిట. అంత ప్రసన్నమూర్తి అని దాని అర్థం. అందుకు సుప్రభాతంలో ఈ శ్లోకం చెప్తారు. శ్రీనాథాదృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం. ఆమె రూపం భ్రమరాంబగా ఆమె అలంకృతమైన తరువాత చూస్తే కన్ను తిప్పుకోలేరట. అటువంటి దివ్యాంబరాలంకృతాం ఆ తల్లి దీనానామతివేల భాగ్యజననీం. దీనులై వచ్చి ఎవరైనా ఆమె దగ్గర ప్రార్థన చేస్తే చాలట, ఆమె వెంటనే తల్లిగా ఎంత ప్రసన్నురాలవుతుందంటే నిత్యము పాయస పాత్ర పట్టుకుని ఉంటుంది. అమ్మవారి ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభంలో అన్నపూర్ణా స్వరూపం చెక్కి ఉంటుంది. అందుకే తల్లి గురించి చెప్తూ ఆ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలోనే ఒక మాట ఉంది. కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరిశి శిరసస్యశౌ భ్రామర్యంబా రచయితు మదిష్టార్థ విభవం అంటారు. మదిష్టార్థ విభవం, నా కోరికలు తీరాలి అంటే నేనేం చేస్తాను అంటే భ్రమరాంబ పాదములు పట్టుకుంటాను. భ్రమరాంబ ఏం చేస్తుంది అంటే చేతిలో మణిగణ ఖచ్చితమైనటువంటి తెడ్డు పట్టుకుని పాయసాన్ని వడ్డిస్తుంది. ఆ పాయసాన్ని స్వీకరించిన వాడు ఎవరున్నాడో వాడికి మదిష్టార్థ విభవం, వాడి అవసరములన్నీ తీరుస్తుంది, వాడి దురితములు పోగొడుతుంది. అంత ప్రసన్నమూర్తిగా భ్రమరాంబ ఉంటుంది, అంత ప్రసన్నమూర్తిగా మల్లికార్జునుడు ఉంటాడు. ఇంత ప్రసన్నమూర్తులుగా వెలిసినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం.